रात 12 बजे से संपूर्ण देश में, ध्यान से सुनिए, पूरे देश में संपूर्ण लॉकडाउन होने जा रहा है। कोरोना महामारी के खिलाफ निर्णायक लड़ाई के लिए कदम अब बहुत आवश्यक है। యో పిదిరెడ్డి వా పెద్ద అయినదో చెప్తా ఉన్నాడు. ఏం లేపా, కరోనా బీరు అందరికీ అందుబాటులో ఉండేటట్టు చూస్తా అన్నాడు. అట్లనా? ఆ, మహానుభావుడు రా మోడీ. మద్దునాయాలరా, కరోనా అంటే బీరో సీపులిక్కుర కాదురా, అంటు రోగం. అది మనకు కూడా సోకేసినది. రేపు నుంచి దేశం అంతా కర్ఫ్యూ ఎత్తారని చెప్తాండారు. కరోనా అంటే బీరండి. ఏంది బా నిజమంటావా? అమ్మ నెండలకి ఆడకెళ్ళి వస్తుంది. सोशल डिस्टेंसिंग ఏంది రెడ్డి? यानी एक తాగరా ఇష్టపడుతున్నావా? ముందు వెనక అలా చూసుకునేదిలే. డబ్బులు మైకం గమ్మినదా ఏంది? ఉన్న పట్టిన పడిపోయినావు. డబ్బులేమన్నా తగిలినాయా? ముసలోని కరోనా భయం బాగా పట్టేసినట్టుందే. ఓ వణికిపోతున్నాడా? హలో. అరే మామా, చెప్పరా. లాక్డౌన్ ఎత్తేసారేంట్రా? వాట్?
టిఫిన్ చేసి వెళ్తూ ఆగు. చూసాను. నువ్వేంటి అంత టెన్షన్ పడుతున్నావు? ఈరోజు రిజల్ట్స్ కదరా. ఎలాగొత్తా అన్నదే కదే. పోరా. ఇడ్లీ ఉప్మా. కరోనా వ్యాక్సిన్ కోతులపై ప్రయోగం. ఎరా నువ్వు వెళ్ళొచ్చుగా, కనీసం ఎలాగైనా పేపర్లో పడతావు. మీరే వెళ్ళొచ్చుగా. పొద్దుస్తమానం వీణే అంటారేంటి? నాన్న నీకోసం ఫ్రెంచి రోస్ట్ చేసా. అది ఫ్రెంచి రోస్ట్ కాదే, ఫ్రెంచ్ టోస్ట్. అదే. అయినా ఏం ఉద్ధరించాడని? రాత్రంతా పని చేసుకుంటూనే ఉన్నాడండి. ఓహో, ఆటలాడడానికి కూడా పని అంటారా? నానా నేను గేమర్ని కాదు, గేమ్ డిజైనర్ని. రేపు ఎప్పుడైనా మన చరిత్ర చెప్తే అన్నట్టు ఉండాలి. నిన్న నా కొడుకుని కూడా చెప్పుకోలేకపోతున్నాను. అయితే ఓ పని చేయండి, చుట్టాలబ్బాయి అని చెప్పండి. ఈ తెలివితేటలు చదువులో చూపించుంటే ఈ పాటికి సెకండ్ ఇయర్ అయి ఉండేది. చదువుతాడులే నాన్న. చూస్తాను నాన్న. ప్రతిదానికి వీడిని సపోర్ట్ చేస్తావు. నువ్వు ఇలా వెనకేసు రాబట్టే వీడు ఇలా అడ్డగాడిదలా తయారయ్యాడు. వీడి ఫ్రెండ్స్ అంతా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతున్నారు. వెధవని వెధవ. ఎప్పుడు ఇంతే, చిన్నపిల్లాడని చూడకుండా కరెక్ట్ గా అన్నం దగ్గర తిడతారు. నాకేం అక్కర్లేదు, కష్టపడి చేశాను. మీరే తినండి. తిను, నువ్వు కూడా బాగా తిను. ఏం చూసుకున్నా అంత పొగరు? ఇంత వయసు వచ్చినా ఇంకా తండ్రి మీద ఆధారపడి తింటున్నావు అంటే నువ్వు కుంచెంతో తింటలేదురా, ఎడం చేత్తో తింటున్నావు. నీ వంట చీవు నెత్తలేదురా. అయినా కొడుకుని తిట్టిన అన్ని సినిమాల్లో చివరికి నాన్నే పులిహార అయ్యేది. ఏంట్రా గర్ల్ ఫ్రెండా? తోలు తీస్తా, ఇలాంటివి మన ఇంట వంటలేవు. నా గేమ్ వైరల్ అవుతుంది, 1 million డౌన్లోడ్స్ కొట్టబోతుంది. మా నాయనే ఏది? ఇదిగో పక్కింటి ఆవిడ చాట్ లో బియ్యం విసురుతో వచ్చే 4 million వ్యూస్. అవి వ్యూస్, ఇవి డౌన్లోడ్స్. నానా డు యు ఈవెన్ రియలైజ్ హౌ బిగ్ దిస్ ఇస్? అయినా పక్కింటి ఆవిడ వీడియో సంగతి మీకెందుకండి? మీరు చూస్తూ ఉండండి, రేపు ఇదే పేపర్ లో హెడ్లైన్స్ లో రాబోతున్నా. ఏంటి నువ్వు ఆడే ఆటలకే? ఐఎమ్ నాట్ ఎ గేమర్, ఐఎమ్ ఎ గేమ్ డిజైనర్. నా దృష్టిలో ఎదవకి ఎదవన్నరకి పెద్ద తేడా ఏం లేదురా, ఒక్కరు ఎక్కువ అంతే. అది సరే గానీ పక్కింటి ఆవిడ వీడియో సంగతి ఏంటి? పక్కింటి ఆవిడ చాట్ లో టిక్ టాక్ పట్టుకుని నా సక్సెస్ నాకంటే ముందు మీడియాకి తెలిసినట్టుంది. ఏంటి అన్ని లోకల్ ఛానల్సేనా? నేషనల్ మీడియా రాలేదా? ప్రీతి అంటే మీరా? పక్కా జరగవా. కంగ్రాచులేషన్స్ అమ్మా, ఐఐటిలో టాపర్ అయిన మొట్టమొదటి తెలుగు అమ్మాయిగా చరిత్ర సృష్టించావు. కంగ్రాట్స్ అమ్మా. ఓ తండ్రిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? మన చరిత్ర చెప్తే అనేలా ఉండాలి. నా కూతురు కూడా అదే నేర్పించాను. మీ అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు సార్? చచ్చా, వాడు నా అబ్బాయి కాదు, చుట్టాల అబ్బాయి. మీరు చెప్పండి అమ్మా, మీ సక్సెస్ కి కారణం? గుడ్ క్వశ్చన్, చెప్పమ్మా. మా అన్నయ్య నా సబ్జెక్ట్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక యాప్ డిజైన్ చేసి ఇచ్చాడు. ఇట్స్ జస్ట్ లైక్ అ గేమ్. హీ మేడ్ లెర్నింగ్ ఫన్. అదే నాకు ఐఐటి క్రాక్ చేయడానికి హెల్ప్ అయింది. ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై బ్రదర్. మీ అన్నయ్య పేరేంటమ్మా? వీడికేమైంది? తవ్వడ పగిలింది. గైస్ గెస్ వాట్? వాట్? మన గేమ్ రాత్రికి రాత్రి వైరల్ అయింది, 1 million డౌన్లోడ్స్ కొట్టబోతుంది. నో ఏమైందిరా? కరోనా వచ్చిందా? వస్తుందేమోనని. నీ అబ్బా. ఇందుకే కళ్యాణ్ గడేట్రా పెళ్లి చూపులు అన్నాడుగా. మళ్ళానా? వీడికి ఎన్నిసార్లు పేలిన బుద్ధి మాత్రం రాదురా. ఫైనలీ కమెంట్స్ చదవరా. నేను గూగుల్ రివ్యూస్ చదువుతా. సూపర్ గేమ్, లవ్డ్ ఇట్. బ్రో మీ గేమ్ నైట్ అంతా ఆడుతూనే ఉన్నాం. నెక్స్ట్ లెవెల్ అంట. టెంపరేచర్ ని పెంచేసింది మీ గేమ్ ఫ్రమ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇచ్చుడు మా పిల్లలు అస్సలు భోజనం చేయట్లేదు గేమ్ ఆడకపోతే అంట. అడుకో లైక్ కొట్టు. ది గేమ్ సక్స్.
సక్సెస్ అయి ఉంటుందిలే. బ్రో గేమ్ క్రాష్ అవుతోంది హయ్యర్ లెవెల్స్ లో సారీ వీడు తిడుతున్నాడు రా. The game is crashing? ఏయ్, గేమ్ phone హ్యాంగ్ ఇది. అవుతోంది, చాలా క్రాప్ ఉంది. గేమ్ crashes at higher levels. Please don't download this game. కోడ్లో పక్షున్నాయి. కళ్యాణ్, రేయ్ ఎక్కడ్రా? ఇక్కడ నువ్వు రాసిన కోడ్ లో బగ్స్ ఉన్నాయి, అర్జెంట్ గా వచ్చి ఫిక్స్ చేయి. కంగ్రాచులేషన్స్. అయినా ఇప్పుడు పెళ్ళేంట్రా? రేయ్ 2 ఏళ్ల కష్టం రా. రేటింగ్స్ పడిపోతే టాప్ లో ఉన్న గేమ్ పాతాళంలోకి వస్తుంది. అసలుకే మా నాన్నకి ఛాలెంజ్ కూడా చేసి వచ్చా, రేపు పేపర్ లో పడతా అని. ఇప్పుడు ఆయన కాళ్ళ మీద పడాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చేయండి, గంటలో ఫిక్సెస్ ఇస్తాను. సక్సెస్ దావత్ నా పెళ్లిలో చేసుకుందాం. ఇంతకీ నీ పెళ్ళెక్కడా? కర్నూలులో రుద్రవరం వచ్చి భూమారెడ్డి గారి ఇల్లు అంటే ఎవరని చెప్తారు. మాయా పిలిచారా? వస్తున్నా. రుద్రవరం భూమారెడ్డి. ఐవరికి కబరెట్టినావా? తెల్లారికంతా వచ్చేస్తాడయ్యా. పెండ్లిలో ఎక్కువ తక్కువ కాకూడదు. చూసుకుంటానయ్యా. అల్లుడు పట్నంలో పెరిగినోడు, ఏర్పాట్లన్నీ సక్కంగా ఉండాలా. అట్నే అయ్యా. తల్లేడు సియాలు మెక్కుడు కాదు, వెన్ను బండి పెట్టుకోండి. నీ గాని బర్రెలు ఉంటేనా ఈ ఆలికి ఓని తల పగిలెడితే. ఏంటి ఆడ చూస్తుండవా? అది నీ వల్ల అయ్యే పని కాదు గాని గమ్మున్నావురా గబ్బునే కొడక. పొగాళ్ళ తలకాయలు నరకాల్సిన చేతులతో కట్టడి పడి తొలిస్తావే ముషులుదోనా. వస్తాడా? ఊర్లోని గబ్బంతా దీని నోట్లోనే ఉండదే. ఏంలే. కాఫీ. బుక్కారెడ్డి బిడ్డ అంటయ్యా, పెళ్లి చూసిపోదామని వచ్చిండదంట. బుక్కారెడ్డి బిడ్డ చావలో కనపడితే నేనే దొలకొచ్చిన. ఒక్కరెడ్డి బిడ్డవా? అందుకు కాదు కర్ర గిరగర తిప్పినావు. నేను చూచా ఉంటే అచ్చం మీ నాయనలానే ఉండవమ్మే. ఎట్లుండవు కసిరెడ్డి అన్న? ఏంది మా కసిరెడ్డి ఉన్న పేరు నీకు ఎరికేనా? సుబ్బడి తోటలో నర్సిరెడ్డిని చంపింది నువ్వు కాదని కూడా తెలుసు మసిరెడ్డి అన్న. ఏం మాట్లాడుతాండవు మే? ఆ నర్సిరెడ్డి నరికిండేది నేనే కదా. ఏడా నర్సిరెడ్డి పోయింది 7 గంటలకి, నీకు 6 గంటల పైన రేసికిటాయి. నాకు మా అయ్యన్ని చెప్పినాడులే. మీ నాయన నా కోసం ప్రాణం వదిలినాడు. ఆని బిడ్డంటే నా బిడ్డ లెక్కే. పెళ్లి మొత్తం సందడి చేయాలి బిడ్డ. అట్నే అయ్యా. ఆ శివుడు ముక్కు పిల్లవు నువ్వే. నీ పేరేందమ్మా? నందిని రెడ్డి. రా లోపల పోదాం. అల్లుడు మెతక మనిషి, కత్తులు బాంబులు చూసే కంగారు పడతాడు. పెండ్లైందాక 3వ కంటికి కనిపించకుండా దాచిపెట్టాలి. అర్థమైందయ్యా. ఆ వీరారెడ్డి మనిషన్న అనుమానం వచ్చినా నీ అబ్బా ఏంట్రా నీ డ్రైవింగ్? ఎందుకు వచ్చావు? పుంజు చెప్తున్నా వినకుండా ఎనిమి జోన్కి వెళ్ళావు, చచ్చావు. ఇది మారదు. ఎందుకు ఈడ ఆపావు?
సుసుకుపోతావా? నువ్వు అరిచిన అరుపుకి ఆపక్కర్లేదే, ప్యాంట్లో పడిపోయింది. పోనీ పదరా. టాబ్లెట్ ఇరా. ఇదేనికిరా? మలేరియాకి. వచ్చిందా? వస్తుందేమో అని. నీ అప్ప ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ ఇవ్వని బుద్ధి నుంచి అన్ని జబ్బులు నీకే ఉన్నట్టు నాకు. ఊరి డబ్బా. మై ఫోన్. భయ్యా భయ్యా కుప్ప తీసిపోయాడు ఏంటి? ఓ షిట్. నువ్వు ఇక్కడే ఉండరా, నేను వాటర్ బాటిల్ వేస్తా. ఏమైందిరా? బ్రో బ్రో బతికే ఉన్నాడు రా. ఏమైందిరా? కొరికరా. కొరకటం ఏంట్రా? మెంటల్లీ డిస్టర్బ్డ్ పేషెంట్ తప్పించుకొచ్చాడు. పిచ్చోండి రోడ్డు మీద వదిలేస్తారా సార్ లాగా? సారీ సారీ సారీ. పిచ్చోడు కొరికితే నాకు కూడా పిచ్చెక్కుతుందారా? నీకు లేకపోతే కదరా. ఏయ్, ఆ గేమ్ ఆటం ఆపి ముందీడికి ఫస్ట్ ఎయిడ్ చేయి. ఏది ఇట్లదే? కొరికాడంటే వాడు కట్టు కడతారా? ఏం కాదుగా. ఏం కాదులే, నేను ఉన్నాగా. పిచ్చోడు కొరికిన దానికి నా దగ్గర టాబ్లెట్ లేదు. హైదరాబాద్ వెళ్ళిపోతాను రా. మింగిన టాబ్లెట్స్ చాలే కానీ నోరు మూసుకుని కూర్చో. గాలాగింది ఏంద్రా సూర్యుడు? అన్నా అంటుతోంది, జాగ్రత్త. వెళ్ళాడి నోట్లో చెయ్యెవరు పెట్టుకున్నారా? వెళ్ళగానే హాస్పిటల్కి వెళ్ళాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఇక్కడ భూమారెడ్డి గారు ఇల్లు ఎక్కడండి? భూమారెడ్డి ఏం పను? వాళ్ళ ఇంట్లో పెళ్లికి వచ్చాం. అట్నా? ఏమవుతా భూమారెడ్డికే? మేము వెళ్ళకపోతే వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఆగిపోద్ది. నేను చూపిస్తాపా. ఎక్కడ? మీరెక్కడికి? యో, ఆగమన్నికి సూర్యుడు కుడి చేయలాగైతే చంద్రుడు ఎడం చేయలాగా. మీకు కరోనా భయం లేదా? చేతులు కడుక్కోపోతే కరోనా, మా అన్నకా బాధ లేదు కదా అన్న. ఇంతకీ మీ చేతులు ఎలా పోయాయి సార్? నేను చెప్తా. మా అన్న రోజుకి 3 చేతులు 6 కాళ్ళు నరికే రోజులవే. ఓ దినాన పగౌని కోసం ఎర్ర కాలవ గుట్టల్లో మేము కాపుగాస్తాండాం. అప్పట్లో అన్న రఘుబాబు లెక్కనుండేటోడు. అన్నకు క్రికెట్ అంటే పిచ్చి. ఎప్పటికైనా మా ఊరి జాతర పోటీల్లో ఆడి గెలిచాలని మా అన్న కోరిక. ఆట రసవత్తరంగా జరగతాంది. అన్న కన్నార్పకుండా చూస్తాండాడు. బండ్ల దగ్గర పడినాయి. పగోడు వస్తాడు. పగోడు వస్తానంటే ఆట చూడమంటావిందన్నా?
ఏంది మనం ఇక్కడ మాట వేసినామని తెలిసిపోయింది నా నాయలకి. ఏంద్రా నువ్వు చెప్పేది? నో, పగవానికి మనం ఇక్కడ మాట వేసినామని తెలిసిపోయినదంట. ఎట్లా? చివరి బంతి గాల్లో ఎగిరినది. ఎంత చెప్పినా వినకుండా క్యాచ్ పట్నికి అన్న ధోని మాదిరి గాల్లోకి ఎగిరినాడు. చూస్తే అది బంతి కాదు, బాంబు. పిల్లాడు అవుట్ అయ్యాడా? లే, అన్న అవిటుడైనాడు. బాంబు దెబ్బకి అన్న మొగమే మారిపోయినది. ఇటు పోనీ. కుద్రవరం రైట్ కుంది. ఇది షార్ట్ కట్టు. రాజిరెడ్డి, వీళ్ళు భూమారెడ్డి ఇంటికి వచ్చినారంట. దిగబెడదాం బా. వీడి దేనికి? రే రామిరెడ్డి, ఏంది డాక్టరు పెద్ద ఆయన నీ మీద గుర్రమంటాడు? ఏంది కథ? అయ్యా నువ్వు చెప్తావా నేను చెప్పాలనా? పెద్ద ఆయన 90 దినాల్లో లేచి గంతులేస్తాడని మాతో పాత కథే మళ్ళీ మళ్ళీ చెప్తుండవా లేదా? మరి ముసలోడు మంచంలోనే పోతాడని ఊర్లో కొత్త కథ చెప్తాండావంటేందిరా? మదన్ మాట తోలినానయ్యా, క్షమించండి అయ్యా. ఇంకో తూరి అట్ట చేయనయ్యా, అట్ట చేయను. అయ్యకు రోగం తగ్గించమంటే ఊర్లో మందికి మా మీద భయం తగ్గిస్తాండవా? పెద్దగా లేచి తిరిగే వరకు ఈ కాళ్ళు వదలనయ్యా, వదలను, వదలను. వదలొద్దు. అన్నా, ఎవరిని తెచ్చిండానో చూడు. భూమారెడ్డి ఇంటికి పెండ్లికి వచ్చినారంట. అంటే ఇది భూమారెడ్డిలు కాదా? భూమారెడ్డి బంధువులనా? ఆ ఇంటికి పెండ్లి కానుక ఏం పంపాలనా అని ఆలోచిస్తాండా. టయానికి తెచ్చినావు రాగమా? పర్లేదు సార్, మేము అడ్రస్ గూగుల్ మ్యాప్ లో చూసుకుంటూ వెళ్ళిపోతాం. తొందరే ఉందప్ప.
మా మర్యాదలు చూసిపోదు గాని. ఏంద్రాబాయ్ నీ లొల్లి, పాయింట్కి రా. వామ్మో మిమ్మల్ని కాదు సార్. ఏళ్ళకి మర్యాదలు చేస్తే మనమే చేస్తుండామని ఆ భూమారెడ్డికి చూడగానే ఎరికైపోవాలా. ఇలాంటి దమ్కేల్ మస్తు చూసినాం. చల్తీ రండ్రై. వాళ్ళాడికి పోతారు, ఇంట్లికేగా పోనే. ఓనకి ఇందుకు వచ్చేది ఈడికేగా. ఇప్పటికైనా నా మాట వినరా, హైదరాబాద్ వెళ్ళిపోదాం. నువ్వు ఉండరా, జస్ట్ మిస్. ఆల్మోస్ట్ గుండా అయిపోయిందిరా. రాయలసీమ అంటే కత్తులు బాంబులు అంటారు, ఇదేంట్రా ఇంత బోరింగ్ ఉంది? మనకే తడిసిపోయిందంటే కళ్యాణ్ గడ ఎలా ఉన్నాడో. ఫోన్ కూడా కలవట్లేదు. ఆ కొండదాకా షేర్లన్నీ మన అయ్యగారితే. ఇప్పటికైనా నా మాట ఎవరన్నా వాళ్ళు? తెలీదు మే. పోయి చూద్దాం పా. కళ్యాణ్, రేయ్ కళ్యాణ్, రేయ్ కళ్యాణ్, రేయ్ కళ్యాణ్, ఆడికి కళ్యాణ్ గారిని కలవాలి. అగండ్రా. ఎవరబ్బి నువ్వు? ఆగండి. మ్యారియో, ఎవరు నువ్వు? ఏంది కళ్ళు నెత్తికెక్కినాయా? మీదకి వచ్చిండా? నేను గుర్తులేదు కదా, పక్క జరుగు. ఏందబ్బి మా నందిరమ్మని అంటాండో? కళ్యాణ్ పిలవండి ఫస్ట్. ఎవరబ్బి నువ్వు? ఏం కావాలి ఇప్పుడు? మ్యారియో. ఏంట్రా, నిన్ను కూడా బలిచ్చేస్తున్నారా? రిచువల్ మ్యాన్. అసలు మేము వచ్చేదారిలో ఏం జరిగిందో తెలుసా? కంగ్రాచులేషన్స్, ఫైనల్ గా పెళ్ళైపోతుంది నీకు. ఏంద్రియమ్మే నెత్తికి నీరు మందు పెట్టినది? అయినా నువ్వేంటే మా ప్రపంచంలోకి వచ్చి మనుషులతో మాట్లాడుతున్నావు? ఛార్జింగ్ అయిపోయిందిరా, తప్పుకో. రేయ్, ఎవరో వీరారెడ్డి అంటరా. మీ మావ పేరు చెప్పగానే మమ్మల్ని వేసేపోయాడు తెలుసా? వీరారెడ్డి ఎవరు? వీరారెడ్డప్ప అప్ప మా చుట్టమేలే, కొంచెం తమాషా చేసినాడు. తమాషానా? వాడు కత్తిసిరితే నా తల కొద్దిలో మిస్ అయ్యి వెనక సొరకాయ తెగిపడిందా? వాళ్ళేదో సొరకాయ కోసుకుంటుంటే మధ్యలో నువ్వేం చేస్తాండో? రేయ్ నమ్మరా, నా కళ్ళతో చూసా, నిజంగారా. నీకెట్లా కంటు కనబడవు కదా. చిల్రా, నువ్వు ఇంకా సమరసింహారెడ్డి కాలంలో ఉన్నావు. ఇది అర్జున్ రెడ్డి టైం బ్రో. వీళ్ళని చూడు, చీమకు కూడా హాని తలపెట్టారు. ఎంత మంచోళ్ళు. మరి అదేంటి? అది బలిచ్చేదానికి కాదు, దానం ఇచ్చేదానికి. దానం గోదానం లాగా మేదానం అన్నమాట. మేదానం? మేదానం ఏంట్రా, మైదానం. మావయ్య, నా ఫ్రెండ్స్ పెళ్లికొచ్చారు. ఎమ్మి అన్నీ చెప్పినది, సురుకు పిల్ల. మీరంతా వచ్చినందుకు చాలా సంతోషం అప్ప. కసిరెడ్డి, అయ్యా వీళ్ళని విడుదల కిడిచిరాపో. అట్నయ్యా, రండబ్బి. అల్లుడు, బిన్న రెడీగా. అలాగే మావయ్య. రేయ్ ముందు ఈ కోడ్ని ఫిక్స్ చేయరా, మేము బయలుదేరుతాం. ఫ్రెష్ అయ్యారా? టైం అవుతుంది, రా. రే మ్యారియో, పద. కాఫీ వద్దండి. కాఫీ మా కాఫీ. కాఫీ చూపించా, చూపించు. బాగుంది, చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ మీ అందరికీ జోక్ చెప్పనా? రే కళ్యాణ్, వర్క్ ఫినిష్ అయిపోయిందా? ఏంట్రా ఇది? చిల్రా, బగ్గే కదా. ఇది చూడు, గంటుంటే ఎర్రగా పండుతుందంట. ఎర్రగా? నీ పాపడా ఇడికి రా, కూడుతుందు గానే. కూసో. సేమ రుసులు, కోడి పులుసు, రాగి ముద్ద.
సిగ్గు లేకుండా తిను తిను ఇందా దా మా మనవడు మీరు పట్టణంలో ఏం చేస్తారు? ఐఎమ్ గేమ్ డిజైనర్, హీస్ అ ప్రోగ్రామర్, వీడియో యానిమేటర్, తను టెస్టర్. ఏందో చెప్తాండమే. పిల్లలు ఆడుకునే ఆటలు తయారు చేస్తారంటమ్మా. గడ్డలు మిసాలు వచ్చినాయి, పిల్లలు ఆటలేంది? ఏదైనా పని చేసుకోవచ్చు కదా. ఆటలు తయారు చేయటం కూడా ఒక పనే. అయినా మీ మనవాడు పట్టణంలో తగలబడుతుంది అదే. మా మనవడు కొలువు చేసుకునే పనే ఉండదే. ఎల్లరికి వస్తే రాజు మాదిరి ఉండడా? పుష్కల నిన్నోసారి ముద్దు పెట్టుకోవచ్చా? అన్ని పెళ్లి తర్వాతనే. పోనీ ముట్టుకోవచ్చా? అన్ని పెళ్లి తర్వాతనే. కనీసం మంచినీళ్ళైనా ఇస్తావా? అన్ని పెళ్లి తర్వాతనే. మంచినీళ్ళు కూడా పెళ్లి తర్వాత నాటి. నీ అబ్బ చెయ్యి నా కొడక చెయ్యి. సిగ్నల్స్ లేవు. ఎక్కడొస్తాయి? వీరారెడ్డప్ప ఊర్లో. చూడరా సరిగ్గా. అల్లుడు గుడికి పోదామా? ఆమాయ్యా ఇదిగో పట్టుకో. రేయ్ ఈ పని అయ్యాకే నీ పెళ్లి గుర్తుపెట్టుకో. వచ్చాక చేద్దాంలే రా. మళ్ళీ ఏమైందిరా? అరే ఐ నీడ్ టు గో టు హాస్పిటల్ రా. నేను హైదరాబాద్ వెళ్ళిపోతా. పోతే పో. రా పుష్కల రా. అమ్మాయిలందరూ నన్నే చూస్తున్నారా? నిన్ను కాదులేరా. పెళ్లి కొడుకు చూడవే ఎంత దిట్టంగా ఉన్నాడు. నన్నే. పాతికేళ్ల తర్వాత ఊళ్ళో తెగపోతున్న పోతు కదా, ఆ మాత్రం ఉండాలి. పుష్కల పుష్కల ఆగు. మొదటిసారి కదా కలిసా. నడు. రే కళ్యాణ్. ఫ్రెండా? 5 అడుగుల 7 అంగుళాలు ఉంటాడు. పని అయిపోగానే ఫోన్ చేయండి. శవపేటికలు చేయి. రేయ్ మారియో. రేయ్ అస్తమాను అమ్మని తగులుకుంటా వింట్రా. అంతగా నచ్చితే చెప్పు, మావయ్యతో మాట్లాడతా. చిచి అదా. రే ఆడెవడో వచ్చి కార్డు ఇచ్చాడు. సరేలే పద, అందరు వెయిట్ చేస్తున్నారు. తప్పదు మనిషే పుట్టాక బ్రతకాలి సచ్చేదాకా. దొరికినంత దోచుకో, దోచుకుంది దాచుకో, కారు బంగ్లా తీసుకో, లైఫ్ నీదే కుమ్ముకో. పాప బంగారం మా పాప బంగారం, ఓ పాప లాలి జన్మకి లాలి, పాడన తీయగా ఓ పాప లాలి. జన్మకి లాలి. నువ్వు ఊరెళ్ళలేదయ్యా? ఏదో కకృతి పడి చేశానయ్యా. అయ్యగారు సప్మాకయ్యా నీ కాళ్ళు మొక్కుతానయ్యా. ఇదో ఈ పట్టీలు నువ్వు ఉంచుకో. పోనీ ఈ కమ్మలైనా నువ్వు తీసుకో. అన్నీ నీకే ఇసేస్తే నాకేముంటే ఇసేవయ్యా. అయ్యా నమస్కారం. నమస్తే పంతులు గారు.
చూడచక్కని జంట. వధూవర్ల పేర్ల మీద అర్చన జరిపించండి. అలాగే. ఈ అమ్మాయి మా బుక్కారెడ్డి కూతురు, పెండ్లికొచ్చినది. సంతోషం. ఈ గుడి ఆనవాయితీ ప్రకారం కాబోయే వధూవరులకు ఈ గుడి చరిత్ర గురించి ఒకసారి. ద్వాపర యుగంలో గంగాదేవి భూప్రదక్షిణ చేస్తూ సేద తీరటానికి ఒక గుహలో ప్రవేశించిందట. అక్కడ దివ్యత్వంతో ప్రకాశిస్తున్న స్వయంభూలింగాన్ని చూసి తన్మయత్వం చెందిందట. ఆనాటి నుంచి స్వామికి నిత్యాభిషేకం జరుపుతూ ఆ తల్లి ఇక్కడే కొలువు తీరింది. ఆ అద్భుతాన్ని దర్శించిన ప్రజలు ఈ మృత్యుంజయ స్వామికి విశేష శక్తులున్నాయని, గంగాజలం అమృత సమానమని విశ్వసించారు. ఈ మహిమాన్విత లింగ విశిష్టత తెలుసుకున్న రెడ్డి రాజులు 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రజలకు దగ్గర చేశారు. ఓం నమస్తేతు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ నమః శివాయ నమః శివాయ. అయ్యా, ఈ పట్టు వస్త్రాలు మీ వియ్యంకులు వారికి సమర్పించండి. బాబు, మీ తల్లిదండ్రులు పంతులు గారు వీడికి ఇవ్వండి. ఏంట్రా ఇది? రే వద్దురా. ఏంటి నువ్వు ఆగరా, నా మాట విను. కొట్టినా తిట్టినా అన్నీ వీడే నాకు. తీసుకో తీసుకో బాబా, తీసుకో. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిచ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం నిశ్చయతాంబూల ముహూర్త సుముహూర్తోస్తు. జస్ట్ ఇప్పుడే పెద్ద మనిషిని అయ్యాను. చెప్పరా, ఎక్కడ చచ్చావు? గుళ్ళో నాన్న. గుళ్ళో నీకు పని ఏంట్రా? కళ్యాణ్ గడి పెళ్లి. పెళ్ళా? ఎక్కడ? కర్నూలులో. కర్నూలా? ఏమే? హలో హలో. వీరారెడ్డి ఏం పంతులు, ఏర్పాట్లు ఎట్లా జరుగుతుండాయి? అయ్యా, ఈ ఏడు కూడా తమరు దయ వల్ల జాతర ఘనంగా జరుగుతుందయ్యా. నేను అడిగేది భూమారెడ్డి ఇంట పెండ్లి గురించి. దగ్గరుండి జరిపిస్తాడా అంటగా? అయ్యా, వాని అల్లుని దినం కూడా నువ్వేసేద్దులే. ఏంట్రా, ఏదైనా పర్సనలా? పర్లేదు చెప్పు. రే, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. మీ మావ నువ్వు అనుకున్నంత మంచివాడేం కాదురా. ఆ వీరారెడ్డికి మీ మావకి చంపుకునేంత కక్షలు ఉన్నాయంట. చిల్లరా, అలాంటిదేమైనా ఉంటే మావయ్య నాకు చెప్పేవాడు కదా. చెప్పేది పూర్తిగా వినరా. ఈ ఇంటల్లుడిని పెళ్ళవగానే పసుబట్లోనే చంపేస్తా నా వీరారెడ్డి శపథం చేశాడంట. ఆ విషయం ఇంట్లో వాళ్ళతో సహా ఊరు మొత్తం తెలుసురా, ఒక్క నీకు తప్ప. నా పెళ్లి పనిలో పడి నువ్వు చెప్పిన పని చేయలేదని కహానీలు చెప్తున్నావు కదా. అయినా మనోళ్ళు చెప్పారు కదా, ఆ వీరారెడ్డి పెద్ద జోకరట. జోకర్ ఆడు కాదురా, నువ్వు. ఈ ఇంట్లో వాళ్ళంతా కలిపి నిన్ను జోకర్ని చేస్తున్నారా. జీనా యహా మరనా యహా ఇస్కే సివా జానా కహా. జీనా యహా మరనా యహా ఇస్కే సివా జానా. ఆగరా,
జీనా యహా మరనా ఇంటి నిండా పని వాళ్ళు ఉండారు మంచినీళ్ళు ఇచ్చేదానికి ఒక్కళ్ళ సావకపాయ కనకా కనకమా ఏంది దాడి లేదా కనకమా రేపు పొద్దుగలరా కాళ్ళెర కొడతా నీకు ఏంది ఎంత వచ్చిందా ఏందే కనుక ఎట్లా వచ్చిండా నీ మూడు ఊరెళ్ళాడా ఏంది పద పద ఏంట్రా ఇంకా కళ్యాణ్ గడ్ గురించి ఆలోచిస్తున్నావా? పాపమేవాడు అమాయకుడు అన్నీ తెలుసుకోవడం మనం ఏం చేయలేకపోతున్నాం. ఈ పెళ్లి జరిగితే వీరారెడ్డి వాడిని వేసేస్తాడు. ఒకవేళ ఆపితే భూమారెడ్డి మన్ను వేసేస్తాడు. అయితే ఈ పెళ్లి దానంతట అదే ఆగిపోతే అదెలా? పూజారిని కిడ్నాప్ చేసేది. పెళ్లి కుమారుని తీసుకురాండి నాయనా. ఇంకోటి వచ్చి జరిపిస్తాడు. నూనె పోసి కళ్యాణ్ గడి కాళ్ళు ఇరగొట్టడం. ఆహనా పెళ్ళంట ఆహనా పెళ్ళంట. మనం ప్లాన్ చేస్తుంది కళ్యాణ్ గడిని సేవ్ చేయడానికే, లేపేయడానికి కాదు. ముసల్దాన్ వేసేస్తే నీకు ఆ వీడియో గేమ్స్ ఆడి ఆడి వైలెన్స్ బాగా ఎక్కువైపోయింది. కళ్యాణ్ కి అఫైర్ సృష్టిస్తే ఎవడు నమ్ముతాడు? పెళ్లి బట్టలు చించేస్తే, తాలిబొట్టు నొక్కేస్తే, భోజనాల్లో బల్లి కలిపేద్దాం. ఉపయోగపడే ఐడియా ఒక్కటి చెప్పవే. రేపు వాడి పెళ్లిలో డాన్స్ చెయ్యి. అయినా ఆ వీరారెడ్డి నిజంగానే వస్తే అప్పుడు చూద్దాం. ఇప్పుడు పడుకో. నేనేం చేయలేదు. ఏం జరిగింది? అల్లుడు ఏమైనది? నందిని ఏమైంది మా? ఎందుకు అరుస్తాండవు? నేను బట్టలు మార్చుకుందాను రూమ్ లోకి వస్తే ఈ అబ్బి ఫోన్ లో వీడియో రికార్డ్ చేస్తాడు. ఏ కళ్యాణ్, కత్తి కత్తి చూడండి పెద్ద నాయన, మీ ముందే నన్ను కత్తి కత్తి అంటాండు. ఆడబిడ్డ మీద కన్నే సౌరా. మాయ 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 వాడి తరఫు నేను సారీ చెప్తున్నాను. ప్లీజ్ నన్ను వదిలేండి. ఇంకోసారి అలా జరగదు. అల్లుడు నీ మనిషి కాబట్టి ఆగతాండా. ఇంకెవరన్నా అయ్యుంటే తల తెగడితే పదండ్రా. ఏంట్రా ఏం జరిగింది? ఈ అమ్మాయి కావాలనే నన్ను బుక్ చేస్తాందిరా. ఎట్టట యాపిల్ పండు పోయే న్యూటనప్ప మీద పడింది గానే న్యూటనప్ప పోయి యాపిల్ మీద పళ్ళా. కథలు చెప్తుండవా? కసిరెడ్డిడా. వాట్ ద టక్ డిడ్ హి జస్ట్ సే? ఎందుకు చేసావురా ఇది? అంటే నీకు చెప్తే నువ్వు నమ్మట్లేదు కదా, వీడియో తీసి చూపిద్దామని. నాకేదో అవుతుందనా, లేక నేను ఇల్లరికి ఉండిపోతే నువ్వు గేమ్ లూజ్ అవుతావన్నా? ఎప్పుడు చూసినా నీ లైఫ్ నీ గేమ్. అత్తమామల్లో
నాకు లేని అమ్మా నాన్నలు చూసుకున్నాను, అలాంటిది వాళ్ళ ముందు నన్ను నిలబెట్టేశావు. ఇదిగో నీకు కావాల్సిన కోడ్ ఆ రోజే ఫినిష్ చేసా. ఇచ్చేస్తే నువ్వు ఎక్కడ నా పెళ్లికి ఉండవేమోనని ఇన్ని రోజులు ఆపా. ఇదిగో తీసుకో, బయలుదేరు. అయ్యా కనీసం మజ్జిగన్న తాగండి అయ్యా, లేకపోతే అమ్మగారు నన్ను ఎదురుతారు. అక్కడ ఉండని, నువ్వు వెళ్ళు. పొద్దుటూరు నుంచి పటాకులు తెప్పించిన. ఇప్పుడు చూడు, ఈ మసిరెడ్డి పటాకులు పిలిచాడంటే చెవులకు చిల్లులు పడాలంతే. నేను వెళ్తున్నాను రా. నీకు చెప్పేద్దామని వచ్చా. ఊర్లో వాళ్ళంతా చెప్పింది నీ ఏదేదో చేశా. జోకర్ జోకర్ అని అందరి ముందు నన్ను జోకర్ని చేసావు. ఐఎమ్ సారీ రా. రే నువ్వు ఆగు. సారీ చెప్తున్నా కూడా ఏంట్రా నీ ఓవర్ యాక్షన్? ఏదో నీ విషయంలో కొంచెం ఓవర్ ప్రొటెక్టివ్ అయ్యాడు. చలో హాత్ మిలా. నాకు కావాల్సిన సారీలు కాదు, వచ్చిన దగ్గర నుంచి ఇన్ని విషయాలు చెప్పాడు, నా పెళ్లికి విషెస్ కూడా చెప్పలేదు. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా బాబు. అసలు నేను అన్న మాటలకి ఎక్కడ వెళ్ళిపోతామని టెన్షన్ పడ్డాను. దానికి పెళ్లి చేసేసుకుంటున్నాం. ఏంటి ఇవాళ నా శోభన ముహూర్తం కూడా చూస్తుంటే లాగేయాలనిపిస్తాను. ఇక్కడేం చేస్తాండారు? పెళ్లి ముహూర్తానికి టైం అయినది, పెద్దరాయన పిలుస్తాండాడు పాండి. అయినా నువ్వేంది పెళ్లి రోజు ఈ బట్టలు? చీర కట్టేసేయండి. నేను సారీయా? అవును. మ్యాగీ కమాన్ మ్యాగీ, మ్యాగీ నా పెళ్లిలో నువ్వు చీర కట్టుకో మ్యాగీ. మ్యాగీ కమాన్ పట్టేసుకోండి. సరే టైం అయినది, త్వరగా రండి. ఓకే పద. ఏయ్ తాగేసి వెళ్దాంరా. Cheers. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రాహ్మణస్పథ. చచ్చేవాడి పెళ్ళికొచ్చింది సంభవం, తొందరగా కానిచ్చిపోదాం. యస్యో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయోస్తృణా తుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం ఉతస్తేషాం ఏషామింది వరశ్యామో హృదయస్థో జనార్దన ఆపదమార్తారం ధాత్. అమ్మా తలంబరాలు తీసుకురండి. తెస్తాండా. ఏంటి ఇవాళ నిజంగానే కత్తిలా ఉన్నావు? రాత్రి పడ్డావు సరిపోలేదా? ఇంకా ఈడ్నే ఉండవు. ఆహా, మీరంతా కలిపి మా వాడిని ఎదవం చేస్తే చూస్తూ ఊరుకుంటా అనుకున్నావా? ఇప్పుడు చూడు, 1 2 3 4. ఏందబ్బి 4 గండానికి 4 రావట్లేదా? కలిపేటప్పుడే కాదు, తాగించేదాకా ముందు వెనకాల చూసుకోవాలా. మేకప్ చేసింది చాలు, అమ్మాయిని తీసుకురండి. ఏషామిందే వరశ్యామో హృదయస్థో జనార్దన ఆపదమార్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. అమ్మా ఆ కొబ్బరి బండం ఇలా ఇవ్వండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మా మమానమ్మా. పెళ్లి పీటల మీద అలా గుర్రు పెట్టకూడదమ్మా, మమా అనండి. అమ్మాయి కదా అలసిపోయి ఉంటది, నేనంటే తను అన్నట్టే మా అమ్మ. అయ్యా పెళ్ళాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటే తప్పులేదు, నెత్తి మీద పెట్టుకుంటే తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుంది. భజంత్రులు వాయించండియా. మాంగళ్యం తంతు నానేనా మమ జీవన ముహూర్త సుముహూర్తోస్తు. నమస్కారం. ఉంటామయ్యా.
కాఫీ తెమ్మంటావా? అయ్యా ఊళ్ళో అంతా గందరగోళంగా ఉండదయ్యా. ఏమైనాదిరా? అందరూ దెయ్యం పట్టినట్టు ఊగుతుంటారయ్యా. సత్యరెడ్డి అన్నా బండి తీరా. సత్యరెడ్డి అయ్యా, అల్లుడు భద్రం. అట్టయ్యా, మీరు వచ్చేదాకా మంట సంగతి చూసుకుంటాయా. మేకప్ కొంచెం ఎక్కువైనట్టుంది, పర్లేదులే. అన్ని పెళ్లి తర్వాతే అన్నావుగా, రా. ఎందుకంత టెన్షను? నేను నిజంగా కొరికేస్తానా ఏంటి? ఏదో మాట వరుస కన్నాను. నాకు కొంచెం టెన్షన్ గానే ఉంది, అందుకే ఓ పని చేద్దాం. లెట్స్ టేక్ ఇట్ స్లో, రియల్లీ స్లో. ఏంటి సెంట్ వాసన? యాక్స్. నా దగ్గర 2-3 ఫ్లేవర్లు కూడా ఉన్నాయి, నీకు ఇస్తాలే. ఐ నో ఐఎమ్ ఇర్రెసిస్టిబుల్. లైట్స్ ఆఫ్ చేయని. స్విచ్ బోర్డ్ ఏదప్పా? దేవుడు కూడా కరుణించాడు. నాటి గాడ్. పుష్కల ఇక్కడ వాయిస్ మార్చి భయపెడుతున్నావా? కబడి 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 కబడి. చూసుకోరే. మంచి టైంకి ఇచ్చారు. తలుపు తీయండి రే. కళ్యాణ్ మ్యాగీ ఎక్కడున్నావు? థ్యాంక్స్ ఆంటీ. ఏంటేదో సౌండ్ వస్తుంది. ఇంత ఫాస్ట్ నాకు తెలీదు. వైల్డ్, ఐ లవ్ ఇట్. ఏమై ఉన్నది? కళ్యాణ్ గారిని తీసుకెళ్ళిపోతున్నారు. కళ్యాణ్ బాబా ఎవరది?
zombies. జాంబియా? నాకు జాంబవతి తెలుసు కానీ ఈ జాంబీలు ఏంటబ్బే? ఇట్స్ డెడ్లీ వైరస్. కరోనా వైరస్ లాగానా? దానికి మించి. ముందు మైండ్ దొబ్బుద్ది, ఆ తర్వాత ఆకలి పెరిగి మనిషి మాంసం కోసం ఎగబడతాయి. పిశాచిలా ఏంది? బతికున్న శవాలు, వాటిని కొట్టినా నరికినా నొప్పి తెలీదు. వాటికి మనోళ్ళు పగోళ్ళు అనేది ఉండదు. అందరినీ కొరికి జాంబీలు చేసేంత వరకు అవి ఊరుకో. ఓహో, నా పానమైన ఇడ్చి పెడతాను కానీ ఆ జాంబాబు మాత్రం దొరకనబ్బా. అడు చూడు. ఇన్నేళ్ళు తోగినందుకు నా రుణం తీర్చుకున్నావు కదే, మోసపోలేదానా? ఏంటి బోసుపోలు వేసుకుని అని మింద మీదకి వస్తుండవే? అయిపోయినావు నీవే అలా. కత్తులు పట్టాల్సిన కంపు పొలు తోమిచ్చినావు, తలలు తీయాల్సిన చేతులతో తలకు మాసిన పనులు చేయించినావు. ఉండవే చెప్తా. అరే చావదురా. ఎట్లాగది ఒకటే దెబ్బ. ఏడున్నావు ముసలి జంబి, మంచి పని చేసినావు అబ్బి. ఏంట్రా నీ సైడ్ నీకు తర్వాత అబ్బి మామూలు టార్చర్ పెట్టినదా? పరిగెట్టు పరిగెట్టు అట్ట పరిగెట్టు. ఈ కళ్యాణ్ గాడి పెళ్లి మన చావుకొచ్చిందేంట్రా? మన చావుకు కాదు, ఆడి పెళ్లి ఆడి చావుకే వచ్చింది. ఆ వీరారెడ్డి మనుషులు ఆడిని ఎత్తుకెళ్ళిపోయారు. ఏంది? ఇది అయ్యకి తెలిస్తేనా? ఏంది ఇప్పుడు ఎట్టా చెప్పేది? ఈ ఇల్లు ఆగేలా లేదు, ముందు మనం ఇంటి నుంచి బయటపడాలా. ఏందమ్మి నువ్వు అనేది? ఈ ఇల్లు ఎన్ని బాంబులు తట్టుకునేది తెలిసినా? నువ్వు ఎట్టా అంటే అట్టనే అమ్మి. బయట నా జీప్ ఉంది, మనం అక్కడి వరకు వెళ్ళగలిగితే ఇక్కడ నుంచి తప్పించుకున్నట్టే. కానీ ఆడికి వెళ్ళేది ఎట్లా? ఐడియా. డిట్టో జాంబీస్ లానే ఉన్నాం. వెళ్ళి వాటి మధ్యలో నిలబడ్డా అవి మనని గుర్తుపట్టలేవు. లెట్స్ గో. ఏనమ్మా ఇదేప్పుడు జాంబీ ఏంద్రా? ఇదేంటబ్బి ఇప్పుడు వరకు ఏం చెప్పల్లా? ఇటే వస్తుందిరా. భయపడొద్దు, మేకప్ లో ఉన్నాం, సేఫ్.
ఇది స్మెల్ చూసి మన దగ్గరకు వస్తున్నారా? అంట కదా ఇక్కడ అన్నిటికీ సామే పరిష్కారం కదా అబ్బి. ఆపండి, నేను వెళ్ళి జీప్ తీసుకొస్తా. కిరోసిన్ వాసన పని చేయకపోతే చేస్తావు. నీ దగ్గర ఇంతకంటే బెటర్ ఐడియా ఉందా? మందు బాబులం మందు బాబులం మందు కడుతూ మాకు ఎర్రప్పుడు ఇల్లు వచ్చేసిందా? సర్రపగల చంప మందు కడుతూ మాకు మేమే మహారాజులం. ఆకలి బారుగా తెరిచిపెట్టున్నారు. ఆ ఇరాడి గడికి వెళ్ళకని చెప్తాండ్రా ఏంది? ట్రైన్ 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 మందు బాబులం మేము మందు బాబులం మందేసి దేశ మహారాజులం. మందు బాబులం మేము మందు బాబులం మందేసి దేశ మహారాజులం. నువ్వు అట్లా పోమ్మి, ఎట్లా ఉండేది అట్లా అయిపోయింది. ఈడవర్రా పప్పన్న బిర్రగా మెక్కినట్టున్నాడు. గుర్ర గుర్రమని గురకలు పెడతాడు. ఏడు తీసుకుపోతాండర్రా? ఎవర్రా నువ్వా? బండాపై నువ్వు ముందు బండాపా. మెల్లవరా హైదరాబాద్ వెళ్ళేదాకా ఎక్కడ ఆగేయలేదు. అబ్బే ఇట్లా తిప్పినది అబ్బే, ఇటు వేరే టూరు. మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తే అది కళ్యాణ్ గారితోనే. మ్యాగీ, నువ్వు ఇక్కడే ఉండి వాడిని జాగ్రత్తగా చూసుకో. ఏ గోలా చేయ నీకు. జాగ్రత్త. రే నారిగా కన్నీరు సుధా భద్రం చంద్రుడా ఓ బీడీరా. సూర్యుడు అన్నమోహన్ వేసేసినాడా? వారే వేసేస్తే ఇప్పుడు ఈ పండగ చేసుకునే వాళ్ళం కదా. అన్ని ఇప్పుడే వేసేదానికి పోతున్నాడు. వేసేస్తాడులే. బర్రెలకు మేతేంట్రా? వాడు చూసుకోమని చెప్పాగా. జాగ్రత్త. ఎక్కడికి? ఏదో పెద్ద పుడింగిలాగా లోపలికి వెళ్ళిపోతున్నాం. వాళ్ళకి దొరికితే జాంబీల కంటే దారుణంగా చంపేస్తారు. నేను అటు వెళ్తాను, నువ్వు ఈ అమ్మాయికి తోడుగా ఇటు వెళ్ళు. హలో, నేనే ఇట్లా వెళ్తాను, అబ్బికి తోడుగా నువ్వు అట్లెళ్ళు. సీమ పిట్ట ఆ మాత్రం పౌరుషం ఉంటదిలే. పద.
దాచారు? అదెందుకో నీ ఇంకా ఇదే మందిరా స్వామి, తాగిన తక్కువ పోసేది ఎక్కువ ఉంది. అయ్యమ్మ పగిలిపోయేటట్టుంది. ఆని పేరు ఒంట్రెడ్డి, ఆని చెయ్యి నరికింది మా నాయనే. ఇంకా చేతులు నరుక్కోటాలేంట్రా? పద, ఇంకో చెయ్యి బాకీ ఉంటది, అది నేను నరుకుతా. మూసుకుంట్రా. ఈడోడు కొండారెడ్డి. ఏసేనా నాయాల్ని? ఈడి తల తెగి భూమారెడ్డి గుమ్మాన తాకాల. ఈడి ఏడి నెత్తురుతో నాయన కాళ్ళు గడగతా. అన్నా నాయన ఎత్తకరండి రా. అట్నే అన్నా. ఇటే వస్తున్నాడు రా. గమ్మునుండ్రా నాయనా. ఏడి ముసలోడు? అన్నా అన్నా, పెద్ద కనపడతలేదనా? రేచి ఇక్కడ గమ్మినాదా ఏంది? ఆయన అడిగిపోతాడు. అన్నా ఇల్లంతా ఎత్తికినానా? ఏమైనాడ్రా? ఈ అబ్బారే చేతులుంటే నేనే ఒక్కడికి నరికెచ్చవాడిని. కొడక చూసుకోమల్లా నాయనా. నాయనా వాడిని ఇంకా నరకలా, నీ ముందే నరకతా. గమనుండు. ఎవడొస్తాడు రా నేను కాపాడటానికి? సారీరా, నువ్వు చెప్తే నమ్మలేదు. పదండి వెళ్దాం. నందినమ్మ, ఎవరు నువ్వు? కసిరెడ్డన్న, నేను నందిని రెడ్డి, బుక్కారెడ్డి బిడ్డని. పుష్కలమ్మ పెళ్లికి వస్తా అంటే నన్ను ఈడ కట్టేసినారు. నువ్వు నందిని అయితే మరి ఏవిరా తెల్ల మొగాలేసినారు? ఎవరనుకుంటాండావు? నా రక్తంతో పాటు నా పగన పంచుకున్న నా బిడ్డ శైలజారెడ్డి. ఎంతసేపు సేకట్లో ఉండామనుకున్నాం, నువ్వేసిన స్కెచ్లో ఉండామా? ఇంటి దాకా దిగబెట్టినందుకు థ్యాంక్స్ అబ్బి. ఏమబ్బే
పెట్టిన మొత్తానికి పెండ్లు ఆపలేకపోయినావు, సావుని ఆపనీకొచ్చినవా? పోతకళ్ళ పగరా! ఆపండి. అవతల భూమారెడ్డి ఊరంతా వల్లకాడవుతూ ఉంటే నీకు తెలుసుగా, నువ్వైనా చెప్పచ్చుగా. చావు మీదకొస్తాదని చేతికి చిక్కిన శత్రువుని ఎట్లా జారనిచ్చేది? మైండ్ దొబ్బిందా నీకు? ఇక్కడ జరుగుతుందంతా వదిలేసి ఎప్పుడో 25 ఏళ్ల క్రితం జరిగింది తలుచుకుంటూ పగ పగ అంటున్నారు. మీరు అసలు మనుషులా పశువులా? మళ్ళా తలుచుకునే దానికి అసలు ఏనాడైనా మర్చిపోతే కదరా. చూడరా, ఆ భూమారెడ్డింటికి కోడలుగా పోవాల్సిన నా చెల్లి తలాంబరి చీకట్లో ఇలా పిచ్చి దానిలో ఉండిపోయినాదో చూడు. ముహూర్తానికి వేలేనదా అన్న? 2 నిమిషాలన్నా నీ చెల్లిని పెళ్లి కూతురుగా చూద్దు గాని. ఇన్నావా? 25 ఏళ్ల నాటి నా చెల్లి జీవితం ఆ క్షణం నుండి కదలనప్పుడు నా పగెట్ల పోతుందిరా. పెండ్లి దినాన దేన్నో ప్రేమించినాడని అత్తని పెండ్లి పీటల మీదే వదిలేసి పారిపోయినాడు ఆ భూమారెడ్డి తమ్ముడు. ఆ ఏళ్ళ నుంచి అత్త అన్నే తలుచుకుంటూ ఇట్లా చీకట్లో మిగిలిపోయినది. మనకి 3 నెలలు లాక్డౌన్ అంటేనే పిచ్చి లేచింది. ఇక్కడ 25 ఏళ్ళు, ఆ మాత్రం పిచ్చి ఉంటది. పెండ్లి చేసుకుని సుఖంగా ఉండాల్సిన ఆడకూతురు ముండమోసి ఇంట్లో కూర్చుంటే ఆ బాధ ఎట్టుంటదో భూమారెడ్డికి తెలవాలనే ఈయన్ని చంపుతాడా. ఏదో చేయరా. కరెక్టే, మీ పగ తీరాల్సిందే. కానీ తింగరనాయాలు వీడిని చంపి కాదు, 2 కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి 2 ఊర్లనే విడగొట్టాడు వాడు, ఆ భూమారెడ్డి తమ్ముడు. ఆ లఫ్ఫుట్టుగాడు, ఆ లఫంగి గాడిని తీసుకొచ్చి మీ ముందు చంపేయాలి. చెప్పు, వాడెవడో చెప్పు. ఏ పొక్కలో ఉన్నా తీసుకొచ్చి పెద్ద ఆయన ముందు నరికి పాత రాస్తా నా కొడుకుని. వాడే ప్రతాప్. రేపు ఎప్పుడైనా మన చరిత్ర చెప్తే ఆ అన్నట్టు ఉండాలి. అరే మారియో, మీ నాన్నరా? నువ్వు ప్రతాపరెడ్డి బిడ్డవా? అవే కండ్లు, అదే ముక్కు, మా చిన్నయ్య రగతం, మా రుద్రవరం వారసత్వం. ఈ గదరా అదృష్టం అంటే. భూమారెడ్డి అల్లుని చంపుతామనుకున్నా, కానీ ఇప్పుడు ఏకంగా ప్రతాపరెడ్డి కొడుకే సిక్కినాడు. నరికేనైనా ఇన్ని. నాయనా, నాయనా, నువ్వు లేచొచ్చినావా? శైలజ, తాత కాళ్ళు వచ్చినాయమ్మా. అమ్మా, తాత లేచి నడిచొచ్చినాడే. నాయనా, నాయనా, నాయనా. మీ తాత ఫ్రెష్ గా జాంబీ అయినట్టున్నాడు. అర్జెంట్గా వెళ్ళి మీ నాన్న కాపాడుకో. నా పెళ్లి అంట, నా పెళ్లి. అమ్మా తలంబరే, నా చెల్లి ఏం చేయమాక. ఒక్కడుగు ముందుకేస్తే మీ తలంబరి తల తెగ వదల పడుతుంది. చిన్న, ఇది కదా శ్రీమ పౌరుషం అంటే. చిన్న, ఒక్కసారి తోడగొట్టు చిన్న. ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వేం చేస్తున్నావురా? తర్వాత కొడుదులే. ప్రతాప్ రెడ్డి ఆడున్నాడు, నన్ను అడిగి తీసుకుపోతాండవా? నువ్వు నోరు మూసుకుని పద. నా కొడుకు తల తెగినాకే మనం ఇంట్లో కాళ్ళు పెట్టాలా? పని చేసినారా? బండెక్కించినా
ఈ ముసలోడేంది తేడాగా ఉన్నాడు? కసిరెడ్డి రాత్రి కళ్ళ ఈ రెడ్డి గారి కస కస నరికి చెప్పు. వాళ్ళని భూమారెడ్డి ఊరి పొలి మేర తొక్కేలోగా చంపాలా? వాళ్ళు పోయే దాడికి కాదు నాయన, హైదరాబాద్. రుద్రవరాన్ని పూర్తిగా జాంబీలు ముంచెత్తినాయి. జాంబీలా? అయ్యేంటి? దిగరా! పోలీస్ త్వరగా రండి సార్. మమ్మల్ని ఎవరు చంపడానికి వస్తున్నారు సార్. సార్ మమ్మల్ని ఎవరు చంపడానికి కాంతారి, ఏం జరుగుతున్నది? ద్రౌపది దుశ్శాసుని పంచ ఉడిపెడుతున్నది. ఏంది బే లాగించుకోవాల్సిందని నువ్వు లాగుతుంటావు? జాంబీరా? ద్రౌపదికి దయ్యం పట్టింది, పారిపోండి. ఈడికి కూడా వచ్చేసినాయా? జాంబీ నీ బాగేనా? జాగ్రత్త. అటు అటు. పుష్కల విన్న పదమి. పుష్కల 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 వాళ్ళు అరుస్తున్నట్లేదే, ఆర్తనాదాలు చేస్తున్నట్టులా. ఊరిడమ్మో రారే.
అబే ఏం కాదులే నేనున్నాగా. భద్రం మ్యాగీ ఇదంతా నా వల్లే. అసలు నువ్వు చెప్పినప్పుడే ఈ పెళ్లి మానేసి నీతో పాటు హైదరాబాద్ వచ్చేయాల్సింది. ఐ నీడ్ టు గో టు హాస్పిటల్ రా. నేను హైదరాబాద్ వెళ్ళిపోతా. అసలు నా పెళ్లికని ఇక్కడికి రాకపోయింటే ఇలా జరిగేదే కాదు. యాడికి పోయినా మనకి వచ్చేలా ఉన్నాయి. చుట్టుపక్కల ఊళ్ళకి పాకడానికి ఎంతో సేపు పట్టదు. ఇక్కడ ఆపామేంట్రా? తప్పించుకొచ్చాడు మరియు యాడికి తీసుకుపోతాండావు? చెప్తాను రా.
ఎవరు మీరు ఇక్కడేం చేస్తున్నారు? నీ అబ్బా ఏం చేశారు వాడిని? అసలు ఏం చేస్తున్నావు ఇక్కడ? రే చచ్చిపోతాడు వాడు. భద్రం గారిని కొరికింది ఆడేరా. అప్పటి నుంచి ఇదంతా స్టార్ట్ అయింది. 2 ఊర్లు వీడి వల్ల నాశనం అయిపోయి. చెప్పరా ఏం చేసావు? నిజం చెప్పరా. చెప్పరా నీకేం తెలుసు? చెప్పు ముసలోడా, లేకపోతే పుచ్చ పగిలిపోద్ది. ఏం చేసావురా? ఏం చేసావు? ఏం చేసావు చెప్పు. ఇట్స్ అన్ యాక్సిడెంట్, జస్ట్ అన్ యాక్సిడెంట్. యాక్సిడెంటా? యా, కూల్. I was a world famous virologist. నా ప్రాక్టీసెస్ రాంగ్ అని గవర్నమెంట్ నన్ను బ్యాన్ చేసింది. అందుకే కరోనాకి మొట్టమొదటి వ్యాక్సిన్ నేనే కనుక్కుంటే అప్పుడు అందరూ మళ్ళీ నా కాళ్ళ దగ్గరకు వస్తారు. అందుకే జంతువుల మీద టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా మనుషుల మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎక్స్పెరిమెంట్. నేను కనిపెట్టిన వ్యాక్సిన్ వాడిలో కొత్త వైరస్ తయారు చేసింది. ఇదంతా చేసింది నువ్వా? Yes, నేనే. ఇట్స్ మీ. ముందు నిన్ను వానికి బ్రతకేయాలి. No. I cracked it now. త్వరలోనే ప్రపంచానికి నేనెవరో తెలుస్తుంది. వాడికి కానీ కరోనాకి కానీ ముందు ఏమైనా క్యూర్ చేయగలిగిన మెడిసిన్ అది. ఎవ్రీబడీ విల్ వర్షిప్ మీ. ఈ చెవి వెంట్రుకలకు సేవకులు అవుతారు. ఐ విల్ బి ఎ గాడ్. యా, డివోడి గాడ్. మందుందా? చెప్పరా. చెప్పనురా. చెప్పరా. చెప్పు. ఎక్కడుందో చెప్పు. పొడిచి పాడు దొక్కుతారే. చెప్పరా నువ్వు. ఏదో చేసి వాడిని కంట్రోల్ చేయి. No. He is mutated into a monster. Nobody can control him. మాయా పాండే, పచ్చంగుండే ఊరు వల్లకాడైనది. అరే, నా మనుషులు నా మీదకే వచ్చేసంటారు. నా భార్య బిడ్డలు కూడా కానరాలా. అంటే వాళ్ళు కూడా. ఇదంతా సైంటిస్ట్ గడి వల్లే. మందెక్కడుందో చెప్పకుండానే చచ్చాడు. ఛా, ఇంకో తోవేం లేదా? It's my first vaccine experiment. Come on. Oh, failed. Shit.
ఏమైనా తెలిసిందా? రండి, త్వరగా రండి. నీకైనా పిచ్చా? వద్దనాగా. ఈడికి తీసుకొచ్చినావేంది? ఈ ప్రాబ్లం మొత్తానికి సొల్యూషన్ ఈ గుళ్ళోనే ఉంది. Yes, I found it. Virus can be cured. Zombie disease can be cured. This is it. This is it. కానీ ఎక్కడుందో చెప్పలేదేంట్రా? ఇంత పెద్ద గుడిలో ఏడని ఎత్తుకుదాం. This is it. This is it. ఈ సింబల్ దొరికితే మనకి జాంబీకి మందు దొరికినట్టే. అందరూ ఈ సింబల్ ఎత్తుకండి. త్వరగా రండి. నీకేం కాలేదు నాయనా? రే, అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. పదండి, పదండి. నోయనుకే గొత్తలు తీస్తారా? మరి నువ్వు చేసిందేంది? ఊర్లోకొస్తే నీ తమ్ముడిని నరకతానని భయపడి ఎవరికీ తెలియకుండా ఇంట్లో పెండ్లికి ఆడి కొడుకును పిలిపించుకుంటావు. నీది సీమ రక్తమా? నువ్వు పెద్ద బిడ్డవా? నీ అయ్యేడ్రా. ఆడి సంతోషం కోసం వాళ్ళింటి ఆడబిడ్డని పెండ్లి పీటల మీద వదిలేసిపోయి నా పరువు తీసినాడు. ఊరు కనిపిస్తే నేనే నరికేస్తా. సరే, మా నాన్న చేసిన తప్పే. మరి మీరు చేసేదేంటి? వీడి దగ్గర నిజం దాసి మీ కూతురుని వీడికిచ్చి పెళ్లి చేశారు. అది మోసం కదా? పగ కావాలా? నీ కూతురు చావు బతుకుల మధ్యలో ఉంటే నీకు పగ కావాలా? ఏమైనా సత్యరెడ్డి, లే బావా. మీరు పోయి ఎత్తకండి, మేము చూసుకుంటాం.
त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना मृत्योर्मुक्षीया ప్రాణాలకు తెగించి 2 ఊళ్లను వైరస్ బారి నుంచి కాపాడిన రియల్ హీరో. కొడుకు ఫోటోని పేపర్లో చూసి మురిసింది సాల్లే పెతాపరెడ్డా, ముందు బోధెందుకు గాని రా. సీఎమ కత్తి లాంటి కొడుకుని కన్నావు, ఆ జాంబీలతో పాటు మమ్మల్ని ఒక ఆట ఆడిచ్చినాడు. పని అది బావా, మా వాడు పెద్ద గేమరు. నాన్న నేను గేమర్ని కాదు, గేమ్ డిజైనర్ని. అదేలేరా మ్యారియో. కానీ పేరేంది తమ్ముడు అట్టా పెట్టినావు? సీమ బిడ్డంటే పేరెట్టుండాలా? మ్యారియో అంటే ఏమనుకున్నావు అన్నయ్య? మర్రిపాలె ఓబుల్ రెడ్డి మన నాయన పేరే పెట్టినా. మర్రిపాలెం ఓబుల్ రెడ్డి యారా రామానాయుడు మనోడు రానా అయినప్పుడు మర్రిపాలెం ఓబుల్ రెడ్డి మనోడు మ్యారీ అవ్వకూడదా? తిను ప్రతాపు తిను. జోగర్ అది జోగర్. కూర్చోండబ్బా కూర్చోండి. మంచం మీద ఉండే కంటే నా కండ్ల ముందనే తిరుగుతుంటాడని కొలంలో ముచ్చుಕೊಂಡು వదిలేసిన. అదే చెబుతుండా కదబ్బే. కూర్చోండమ్మా, కూర్చో అబ్బే. బావా కూర్చో బావా. అమ్మగారు మంచినీళ్ళు తాగండి. మంచినీళ్ళు మంచినీళ్ళు అమ్మగారు, మంచినీళ్ళు తాగండి అమ్మగారు. మంచినీళ్ళు అమ్మగారు. మేయ్ నువ్వా? పట్టేసింది ముసలి. పాతి ఓడు ప్రతాపరెడ్డి లేచిపోయినాడు అని అందరూ నా కొడుకుని అనేటోళ్లే. మీ ఇంటి పని పిల్ల కనపడకపోతే చూసుకో పనిలే. షిట్, పబ్జి బ్యాన్ అయిపోయిందంట. అవునా? ఏం పర్లేదు, నా దగ్గర అంతకంటే బెటర్ ఐడియా ఒకటి ఉంది. వాట్స్ దట్? ఏంట్రా అది?